శ్రీగురుభ్యో నమః. 4వ అలంకారము దీపకం. దీపకం అంటే వర్ణ్యం అవర్ణ్యం, ఉపమేయము ఉపమానాన్ని, వర్ణ్యం అవర్ణ్యం అంటే ఇక్కడ వర్ణ్యం అంటే ఉపమేయము, అవర్ణ్యం అంటే ఉపమానం. చెప్పదలిచినటువంటి విషయాన్ని వర్ణ్యం అంటే వర్ణించింది, అవర్ణ్యం అంటే వర్ణించే అవసరం లేనిది. ఇక్కడ వర్ణావర్ణములకు అంటే ఉపమేయ ఉపమానములకు ఒకే సమాన ధర్మం చెప్పాల. ధర్మం ఒకటే ఉంటుంది. అక్కడ 2 రకాలుగా 2 పదాలు ఒకే అర్థం వచ్చేటట్టు చెప్తే ఎక్కడ మనకి ప్రతి వస్తు ఉపమాలు, దీంట్లో వచ్చేసరికి ఒకే సమాన ధర్మాన్ని చెప్తే దీపకాలంకారం అవుతుంది. అంటే ఇక్కడ శ్లోకం చెప్తున్నాను, గమనించండి. వదంతి వర్ణ్య అవర్ణ్యానాం, వర్ణ్య అవర్ణ్యానాం ధర్మైక్యం దీపకం బుధ అన్నాడు. ఇక్కడ చెప్పవలసిన విషయం ధర్మం ఏంటంటే వర్ణ్యము అవర్ణ్యం చెప్పాల. ఆ రెండింటిని కనుక మనం ఒకే సమాన ధర్మంతో చెబితే అది దీపకాలంకారం. ఇప్పుడు 2వ లైన్ అంటే ఉదాహరణ. మదేన భాతి కలభః ప్రతాపేన మహీపతి. మదేన భాతి కలభః ప్రతాపేన మహీపతి. మదము అంటే ఒక పొగరు, భాతి అంటే ఇక్కడ భాతి అంటే శోభించటం. ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క రకం దాని వల్లనే అందం వస్తుందన్నమాట. కలభః అంటే ఏనుగు, అంటే మదమెక్కిన ఏనుగు అంటారు చూసారా, ఆ మదం ఉంటేనే ఆ ఏనుగు అందం. అది లేకపోతే మామూలుగా అది పొగరు లేకుండా కనుక మామూలుగా ఉంటే అన్నిట్లాగా పెద్ద గొప్పగా ఏం చెప్పుకోకూడదు. ఆ మదం ఉంటేనే అది మదేన భాతి కలభః, ఆ మదంతోటే ఏనుగు, ఆ పొగరుతోటి ఏనుగు ప్రకాశిస్తూ ఉంటుంది. ప్రతాపేన మహీపతి. మహీపతి అంటే మహి అంటే భూమి, పతి అంటే రాజు. మహీపతి అంటే భూమిని పాలించేవాడు రాజు. ఆ రాజుకి ఎట్లుండాలంటే లక్షణం ప్రతాపం ఉండాల. చేతగాని వాడిలాగా ఉండకూడదు, ధైర్యం లేకుండా చేతగాని వాడిలాగా ఉండకూడదు. అలా కాకుండా ప్రతాపంతో, ఆ ప్రతాపం అనేది అతనిలో ఉంటేనే అతనికి అందం. అందుకని 2 ఇక్కడ భాతి అంటే శోభించటం అనేది, అందంగా ఉండటం అనేది, అంటే వాళ్ళ యొక్క గొప్పతనాన్ని తెలియజెప్పడానికి పనికొచ్చేటువంటి పదం అన్నమాట. మదేన భాతి కలభః, మదముతోటి ఏనుగు అక్కడ శోభించబడుతున్నది. ప్రతాపేన మహీపతి, తన యొక్క గొప్పతనంతో, తన ప్రతాపంతో, వీరత్వంతో, శూరత్వంతో రాజు శోభిస్తున్నాడు. ఇలా చెప్పదలుచుకున్న విషయం ఒకటే, తన యొక్క గొప్పతనంతో శోభిస్తున్నారు. కానీ చెప్పడం కోసం మనకు అవర్ణ్యం వర్ణ్యం 2 తీసుకొచ్చాడనమాట. అసలు చెప్పాలనుకున్నది రాజు గురించి, అది చెప్పడం కోసం మనకు తెలియటం కోసం చెబుతున్నది ఏనుగు గురించి. అందుకని మదేన భాతి కలభః ప్రతాపేన మహీపతి. ఈ సమాన ధర్మం అనేది ఇక్కడ చూస్తుంటే భాతి ఒక దాంట్లో ఇచ్చి 2వ దాంట్లో ఇవ్వకపోయినా ఆ పదం అనేది 2వ దానికి కూడా వర్తిస్తుంది ఆ వర్ణనలు. కాబట్టి మదేన భాతి కలభః ప్రతాపేన మహీపతి. అందుకనే ఇప్పుడు దీపం మనకి కావలసినంత కాంతి ఇస్తూ మన వరకే పెట్టుకుందాం అనుకున్న పక్క వాళ్ళకు కూడా అది చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ అవసరమైన దాన్ని కాకుండా అనవసరమైన దాన్ని కూడా తీసుకుని చెప్పాల్సి వచ్చింది, రెండిటికి లక్షణాన్ని కలపాల్సి వచ్చింది. కాబట్టి ఇది దీపకాలంకారము. స్వస్తి.